కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. సంతోషం దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిదండి. లెటర్ సీజన్ ప్రారంభించుకొని దాదాపు 34 రోజులు ముగించుకుని ఉన్నాము. కేవలము ఇంకా ఒక 5 రోజులు మాత్రమే ఉన్నది. దేవుని యొక్క పునరుద్ధరణాన్ని మనము సెలబ్రేట్ చేసుకునేదానికి కనుక ఎన్ని దినాలు ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎన్ని దినాలు ప్రార్థనకి అటెండ్ అయిన వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టక తప్పక వచ్చే దేవుని మాటలు వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ తలపోసుకుంటూ ప్రభు దగ్గర బ్రతిమలాడుకోవాలి. ఏంటి ఆ 2 విషయాలు ప్రాముఖ్యమైనవి అంటే, ప్రభా నీ మందిరాన్ని కాపాడుకునే కృపను నాకు దయచేయి. 2వ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీ ఆత్మతోని నన్ను నింపు. మందిరము కాపాడబడాలా, దేవుని ఆత్మతోని నింపబడాలి. ఉదయకాలం ధ్యానిస్తున్నప్పుడు ఈ 2 అంశాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే, మందిరము కాపాడబడాలి, అటు రీతిగానే కాపాడబడుతున్న మందిరం అంట మన ఆత్మతోనే నింపబడి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ 2 విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కనుక మనం చూసుకుంటాం, నిన్నటి దినాన మన ప్రభుల వారు ఆయన యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినాము. అనేక మంది ఆయనని ఆహ్వానించడానికి, ఆయన స్తుతించడానికి హోసన్నా అని కేకలు వేస్తూ, వాళ్ళు ఖర్జూర మంటలు పట్టుకొని అట్టి రీతిగానే వస్త్రాల్ని పరుస్తూ పరిశుద్ధమైన దేవుణ్ణి వాళ్ళు ఆహ్వానించున్నారు. నిన్నటి దినాన అట్టి రీతిగా గడిచిపోయింది. ఈరోజు దినాన ప్రభు యొక్క మొట్టమొదటి కార్యము ఏంటి అనగా, ఆయన మందిరంలోనికి ఆయన ప్రవేశించాడు. నిన్నేమో యెరూషలేములోనికి వచ్చాడు, ఈ దినాన ఆయన మందిరంలోనికి వచ్చాడు. మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏదైతే చూడకూడదు అనుకున్నాడో అక్కడ ఆ దృశ్యాల్ని ఆయన చూసి ఉన్నాడు. అక్కడ ప్రజలంట వ్యాపారం చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే కనుక, ఈ దినాల్లో చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నాం కదా. మా తల్లిదండ్రులు మనల్ని సభలకి లేకపోతే కూటాలకి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, తీసుకొని వెళ్ళే ఉంటారు కదా. ఇంటికాడ ఉన్నప్పుడు ఒక చాక్లెట్ కొనుక్కోవాలంటే ₹10, అదే కూటాల దగ్గర అదే చాక్లెట్ కొనాలంటే ₹2. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? ₹1.5. కూటానికి వెళ్ళినందుకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారు. అంటే అక్కడ దేవుని నామంలో ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, ఆయన నామాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు తన బిడ్డల దగ్గర నుంచి వాళ్ళు దోచుకుంటున్నారు, దుర్వ్యాపారం చేస్తున్నారు. ఇవన్నీ ఆయన చూసినప్పుడు ఆయన మనసు విరిగిపోయింది. ఆయన చక్కటి మాట అంటాడు కదా, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గృహాలుగా మీరు మార్చివేశారు అని చక్కటి మాట ఆయన అన్నప్పుడు శిష్యులు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఏ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు శిష్యులు? యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వాక్యం. ఈ మందిరంలోనికి ప్రవేశించడము, ఒక నిమిషం, మందిరంలోనికి ఆయన వచ్చి ఈ వ్యాపారం చేసే వాళ్ళందరినీ చెదరగొట్టాడు అన్నది 4 సువార్తల్లో మనం చూసుకుంటూ ఉంటాము. ఈ యోహాను సువార్తలో మాత్రము 2వ అధ్యాయము 17వ వాక్యంలో అలా వచ్చిన మాట ఉంటుంది, చదవండి. ఆయన శిష్యులు నీతిని కూర్చున్న అమ్మ నాకు తెలుగు ముందే రాదు. ఆయన శిష్యులు నీతిని కూర్చిన ఆసక్తిని నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోలేదు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఏమని జ్ఞాపకం చేసుకున్నారు? ఆ దేవుడి నీతిని కూర్చిన ఆసక్తిని వాళ్ళు భక్షించుతున్నారు అని జ్ఞాపకము
చేసుకున్నారు. శిష్యుల గురించి మనం ఒక నిమిషం ఆలోచిస్తే కనుక శిష్యులంట వాక్యంలో కలిగిన వారు. అందుకనే వాళ్ళు అటువంటి సంఘటనలు కూడా, అటువంటి సిచ్యువేషన్లు కూడా వాళ్ళకి వెంటనే వాక్యము వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది, గుర్తుకొచ్చింది. ఆయన నామంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రి యొక్క గృహాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారు. హీ వాస్ వెరీ జెలస్ అబౌట్ హిస్ ఫాదర్స్ హౌస్. ఆయన తండ్రి యొక్క గృహం గురించి చాలా అసూయ కలిగి ఉన్నాడు. ఇక్కడ మొత్తము పరిశుద్ధంగా ఉండాల్సిన మందిరము పవిత్రంగా మార్చబడ్డది అని ఆయన ఎట్టి రీతిగా అయితే దొంగల గృహంగా మీరు మార్చేశారు. కొన్ని దగ్గరలో మార్కెట్ ప్లేస్ అంటాడు. మార్కెట్ ఎట్లుంటుందండి? ఎంతమంది ఇక్కడ మన ముషీరాబాద్ ఫిష్ మార్కెట్కి వెళ్ళారు? అసలు చేయలేదు. ఫిష్ కలర్లో పొద్దున 4 గంటలకి అలర్ చేసి 6 గంటలకి మంది అయిపోతాయేమో కానీ ఈ మార్కెట్లో 6 గంటలకి స్టార్ట్ చేసినప్పుడు 12 గంటల వరకు మిట్ట మధ్యాహ్నం అవే అరుపులు కేకలు వినిపిస్తుంటాయి. దేవుని మందిరం కూడా అట్టి రీతిగా మార్చబడ్డదట. దేవుడికి చాలా కోపము రేపే కార్యాలు వాళ్ళు అక్కడ జరిగిస్తున్నప్పుడు ఆయన ఎట్టి రీతిగా అయితే వాళ్ళని చెదరగొట్టడానికి ఉన్నప్పుడు శిష్యులకి వెంటనే వాక్యము జ్ఞాపకం వచ్చింది. ఎందుకు నేను శిష్యుల గురించి చెప్తున్నాను అంటే, దేవుని బిడ్డలుగా దేవుడిని వెలువడిస్తున్న మనము ప్రతినిత్యము జరుగుతున్న సంఘటనలను బట్టి వాక్యముని మనము ఎత్తిపట్టే వారిగా, ఆత్మ ప్రేరేపణ చేత వాక్యాన్ని మనము జ్ఞాపకము తెచ్చుకునే వారిగా మనం ఉండాలి. అందుకనే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి మందిరము కాపాడబడాలి, రెండోది ఆత్మతోనే నింపబడాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులు దే వర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యము వాళ్ళలో నివసిస్తుంది. కాబట్టి ఇది వాక్యము జ్ఞాపకము చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఈ వాక్యము యేసుప్రభువు వారు జన్మించక మునిపే కీర్తనల గ్రంథంలో కానీ యెర్మయా గ్రంథంలో అన్నిట్లో ప్రస్తావన చేయబడి ఉన్నది. చూసుకుందాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 9వ వాక్యం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నా మీద పడి ఉన్నవి. ఆయన గురించి ప్రవచన వాకు అది ఆ మందిరంలో నెరవేర్పులోనికి వచ్చింది. అదే కీర్తన గ్రంథం 119, 139 చదువుకుందాం. 119, 139 వచనం. నా విరోధులు నీ వాక్యంలో మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆయన విరోధులంట ఆయన మాటలని మర్చిపోతారంట. ఈరోజు ఇక్కడ ఎంతమంది దేవునికి విరోధులుగా ఉన్న ఆయన మాటలు మర్చిపోయిన వారంట? అందరము ఉంటున్నాం. ఎందుకంటే మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, కొన్ని దినాలు ప్రార్థనలు పెట్టినప్పుడు, అప్పుడు రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు వాక్యము మనకి తేట తెల్లగా అర్థమవుతూ ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ మనము ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటాము. ఎప్పుడైతే ఈ కూటాలు అనే బంద్ అయిపోతాయో, ఆదివారం క్రైస్తవులుగా మారిపోతామో, వాక్యాన్ని మర్చిపోయే వారికి ఉంటాం. అప్పుడు ఏంటి తెలుసు, మనము ఆయనకి శత్రువులుగా మారిపోతామంట. అందుకనే దేవుని మాటలు, దేవుడిని వెంబడించే బిడ్డలుగా శిష్యులుగా ఉంటున్న మనము ప్రతినిత్యము కలిగి ఉండాలి. అనగా ప్రతిదినము దేవుని వాక్యము కొరకు ఆసక్తిని కనపరుస్తూ వాక్యంతో మనం నింపబడాలి, తృప్తి చెందాలి. ఆ వాక్యము సమృద్ధిగా మనము కలిగి ఉండాలి. అప్పుడే ఆయనకి సమీపస్తులుగా, ఆయన బిడ్డలుగా మనము జీవించగలుగుతాం. ఈరోజు దేవుని బిడ్డలు అని పిలవడుతున్నాం కానీ జీవించలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? ఇలా వాక్యము కరువైపోయింది. దేవుని మాటలను విడిచిపెట్టేసావు, దేవునికి దూరంగా జీవిస్తున్నావు. భక్తి చేసినప్పుడు ఏమో దేవా దేవా అంటున్నావు, కానీ బయట లోకంలోకి వెళ్ళినప్పుడు వాక్యాన్ని అర్థపెట్టి పక్కకు పెట్టేసి దేవుని మాటల్ని గుర్తించక ఇష్టానుసారంగా మనం జీవించే వారుగా మనం ఉంటాం. వీళ్ళన్నారంట దేవునికి శత్రువులుగా మార్చబడ్డవారంట. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవుని మందిరమై ఉన్నాము, దేవుని మందిరంలో చేర్చబడి ఉన్నాము. కాబట్టి మందిరము వాక్యంతో అలంకరింపబడాలి. వాక్యము చేత అలంకరణ అని ఉంటుంది కదా పత్రికల్లో.
వాక్యం చేత అలంకరించుకోవాలి. ఆ వాక్యమే నీకు వెలుగై ఉన్నది అని కీర్తనకారులు చెప్తూ ఉంటారు. ఆ వాక్యం మనం జీవింపజేస్తుంది, అది జీవాన్ని ఇస్తుంది. ఆ వాక్యమే మనలో లేకపోతే మనం శత్రు యొక్క కలదల హస్తాల్లో పట్టబడిపోయి చిక్కబడిపోయి వాడు ఏం చేస్తాడంటే నేను ఇంకెప్పటికీ వాక్యం దగ్గరికి రానియకుండా వాడు నేను అగాధంలోనికి వాడు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని మనము ప్రతిసారి గుర్తించాలి, ఆయన భక్షించుచున్నాడు. మన మాటలు విడిచిపెట్టేశాం. ఈరోజు మన మాటలు, దేవుని మాటలు మనం కలిగి జీవించాలి అని దేవుడు తెలియజేస్తుంది. వాక్యం ఉండాల్సింది బైబిల్లో కాదండి, వాక్యం ఉండాల్సింది హృదయంలో. దావీదు ఒక చక్కటి మాట అంటూ ఉంటాడు కదా, నీ వాక్యం నా హృదయంలో నేను పెట్టుకున్న నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండున్నట్టు. మరి వాక్యం అయితే తెలియజేస్తుంది అట్టి రీతిగా. మరి నువ్వు లోకంలో వెళ్ళినప్పుడు పాపం నువ్వు ఎదుర్కొన్నప్పుడు నువ్వు వెంటనే పాపంని జయించాలంటే దేవుని వాక్యం నువ్వు గుర్తు చేసుకోవాలి, నెమ్మది వేసుకోవాలి. ప్రభా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉంటున్నట్లు నీ వాక్యాన్ని నేను తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాను, పాపంలో పడనీయకుండా నాకు శక్తిని అనుగ్రహించు అని వెంటనే అట్టి రీతిగా వాక్యంతో మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బ్యూటీ ఏంటి తెలుసా? క్రైస్తవుడు నిజంగా దేవుని మార్గాల్లో నడుచుకుంటుంటే వాడు ఎదుర్కొంటున్న సమస్యల్లో కానీ, వాడు ఎదుర్కొంటున్న కష్టాల్లో కానీ, వాడు ఎదుర్కొంటున్న శోధనలో కానీ, వాడు నడుచుకుంటున్న ఇంకైన మాటలన్నింటిలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని వాక్యం నీకు అందజేస్తూ ఉంటాడు, నేను బలపరుస్తూ ఉంటాడు. ఆ వాక్యంతో నీకు అలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎక్కడ నువ్వు తప్పిపోకుండా, ఎక్కడ నువ్వు పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా వాక్యం చేత నేను సరి చేస్తూ క్షేమకరమైన మార్గంలో నడిపిస్తాం. కాబట్టి అందుకనే దేవుని వాక్యాన్ని మనము ఏదో పొద్దున్న లేసి చదివేస్తున్నాం కాదు. ఎంతమంది నిజంగా పొద్దున వాక్యం చదువుతున్నారు? బహుశా అందరూ చేతెత్తుతాం, ఎందుకంటే చర్చలో సిగ్గుపోయే పని అయిపోతుంది చేతెత్తకపోతే. అయ్యా పక్కన వాడు చదవడేమో అనుకుంటారని చెప్పి చదవని వాళ్ళు కూడా ఎత్తుతారు. నా ప్రశ్న ఈరోజు ఏంటంటే, ఉదయకాలం వాక్యం చదివిన నువ్వు దినమంతా వాక్యాన్ని ధ్యానించేవాడిగానే ఉన్నావు. అది 11 గంటలకి హాస్పిటల్ పోగానే, ఆఫీస్కి పోగానే, కంప్యూటర్ ముందు కూర్చోగానే, ఫోన్లో కూర్చోగానే ఏమి చదివామో కూడా మనకి గుర్తుండదు. ఇంటి రీతిగా మన భక్తి ముందు కొనసాగిస్తున్నాం. అట్టి రీతిగా కాదండి, చదివిన వాక్యాన్ని ధ్యానించాలి. కీర్తనకారుడు అంటే దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. అంటే దినము ధ్యానించాలి, కంపల్సరీగా రాత్రి కూడా, అప్పుడే అది నీలో స్థిరపడతాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని అశ్రద్ధ వహించక, శ్రద్ధ వహించి చదివిన వాక్యాన్ని ప్రభా ఈ వాక్యంతో నన్ను కట్టు, ఈ వాక్యంలో అయితే నేను చదవబోతున్నాను, ఆ వాక్యంతో నన్ను మాట్లాడు, నా జీవితాన్ని సరిచేయి, నా చీకటిలో నుంచి నన్ను వెలిగించు ప్రభా అని మనం ప్రతిదినము వాక్యాన్ని మనం నెమ్మది వేసుకుంటూ ధ్యానిస్తూ ఆ బలాన్ని పొందుకుంటున్నాం. వాక్యాన్ని ధ్యానిస్తే ఏమైతుందో తెలుసా? అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు. ఈ లోపల నీ ఆత్మ బలాన్ని పొందుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలము మామూలు మనుషుల మాటలు కాదు, ఇది దేవుని మాటలు, దేవుని వాక్యం. దేవుడే వాక్యమై ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి అది మనం ఎప్పుడైతే తలపోసుకుంటూ, ఎప్పుడైతే ధ్యానిస్తూ, ఎప్పుడైతే నెమ్మది వేసుకుంటూ మనం ఆ వాక్యాన్ని కలిగి ఆనందిస్తూ ఉంటామో అది నీకు నూతన బలాన్ని నీకు ఇస్తూ ఉంటుంది. చక్కటి పాట ఉంటుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించాడు, బాధలలో మనకి. ఈ అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? నాకైతే 10వ క్లాస్ నుంచి నన్ను బలపరుస్తున్నది, నన్ను వదారుస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను ఆనందింపజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం విడిచిపెట్టిన వారమైతే ఆయనకి విరోధులుగా, శత్రువులుగా మనము ఉండిపోతాము, అక్కడ మార్చబడిపోతాము. అందుకని దేవుని వాక్యాన్ని ఏనాడో మనము విడిచిపెట్టద్దు, ధ్యానించే వారు ఉండాలి. నాకు తెలిసి బహుశా ఇన్సిడెంట్లు అందరూ చాలా మంది వీలున్న వారందరూ వచ్చారు. పాపం 40 రోజులు బైబిల్ అయితే పట్టుకొని రోడ్ల మీద కాలు వేసుకుంటూ వచ్చారు. కానీ ఈ వారం అయిపోగానే ఈ బైబిల్ ఎక్కడ ఉంటుందో, నువ్వు ఎక్కడ ఉంటావో నాకు బాధ కలుగుతుంది. నాకు చాలా మంది బైబిల్లో చదవరు, బైబిల్ అక్కడే ఉంటుంది. ఏదో 2 రోజులకు ఒకసారి కర్చీఫ్ తీసి దాన్ని దులిపి కవర్ పాడవుతుందని బైబిల్ చదవాలని కాదు,
ఇటు రీతిగా ఆత్మీయతలో ముందుకు వెళ్తున్నాను. అటు రీతిగా కాదండి. ఈ 40 days అయిపోయినా కూడా అన్న ఏమన్నా అనుకుంటాడేమో అని వస్తున్నారేమో కదా, మరి నాకైతే తెలియదు. నేను అనుకోకపోయినా నాకైతే ఫరక్ కూడా పడదు. వచ్చిన వాళ్ళతో ప్రార్థన జరుగుతుంది, రాని వాళ్ళతోనే ఉన్న వాళ్ళతో ప్రార్థన జరిపించుకుని ముగింపబడుతుంది. ఈ 40 days వచ్చిన మీరు వాక్యాన్ని విన్న మీరు దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్తున్నాను. ప్రతిదినం ప్రసంగాలు ఎంతో మందిని దేవుడు ప్రేరేపించి వాళ్ళ ద్వారా వాక్యాలు అందజేస్తున్నాడు. సిన్సియర్గా ఒబీడియంట్ స్టూడెంట్స్గా వచ్చాము, విన్నాము, రాసుకున్నాము. యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. ప్రతిదిన అనుదిన జీవితంలో నువ్వు ఒక స్టూడెంట్గానే ఉండాలి. ప్రతి ఒక్కటి ప్రభు దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాలి. అనగా నీ పనులు నువ్వు చేసుకోవాలా, దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి. అట్టి రీతిగానే దేవుడు నీతో మాట్లాడుతుండగా అది నువ్వు రాసుకునేవాడుగా, దాన్ని ధ్యానించేవాడుగా నువ్వు ఉండాలి. కేవలం ఈ 40 దినాలే లేకపోతే 5 రోజులకు ఉండాలి ఇప్పుడే కాదు మనకు కావాల్సింది వాక్యం. మనలో తుది శ్వాస ఉన్నంత వరకు దేవుని వాక్యం మనకి చాలా అవసరమైనది. కాబట్టి ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయక ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ నెంబర్ వేసుకుంటూ బైబిల్ స్టడీ చేసుకోవాలి. ట్యూషన్స్కి పోతారు, లేకపోతే స్టడీ క్లాసెస్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు? సబ్జెక్ట్ని కంటెంట్ని తీసుకుంటారు, దాన్ని స్టడీ చేస్తారు, మళ్ళీ పాయింట్స్ అన్నీ రాసుకుంటారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ స్టడీ చేస్తారు, మళ్ళీ నూతన పాయింట్లు రాసుకుంటారు. అట్టి రీతిగానే వాక్యం కూడా మన ఆత్మీయ స్థితికి చాలా ఉపయోగపడుతుంది. సో నాకు ఒకటే బాధ అనిపించింది, ఈ 40 days అయితే వచ్చారు బాగానే ఉంది, కానీ ఇంకా వారానికి ఒక్కరోజు బైబిల్ పట్టుకునేట్టు వల్ల మారిపోతారేమో అని. అట్టి రీతిగా మారద్దు అని నీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. అది మా బాధ్యత. ఆరంభంగా మేము మాత్రము భావించలేదు, కానీ బాధ్యతగా తీసుకొచ్చాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాక్యంలో స్థిరపడాలా, వాక్యంతో కట్టబడాలా, వాక్యం కొరకు సాక్షులుగా నిలవాలి. ఆయన రాకడ కొరకు తగిన సిద్ధపాటు కలిగి మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏమాత్రము విడిచిపెట్టేవారుగా, ఆయనకి శత్రువులుగా మనం మారిపోకుండా మనము జాగ్రత్త వహించే వారిగా మనము చూసుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాక్యం అనే అర్థంలో మనం ముఖాన్ని చూసుకున్నప్పుడు మనకు అర్థమైంది ఎంత వాక్యం మనలో ఉన్నాం. ఏమీ లేదు, ఉన్నది కొద్దిగా. నేను సతీష్ గారు చెప్తా ఉన్నాను కదా, వాక్యంలో దేవుడిచ్చిన పని చిన్నది, ఇంతే పుస్తకం, ఇది చేయాలంటే ఇది నెరవేరిస్తే చాలు. మనం ఇంకేం అక్కర్లేదు. నువ్వు వెళ్ళిపోయి స్వస్థత చేయక్కర్లేదు. నువ్వు పవిత్రంగా జీవిస్తూ వాక్యాన్ని బోధిస్తూ అనేకుల్ని ఆ మార్గంలో నడిపిస్తే చాలు. అదే దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకున్నాడు. శిష్యులతో కూడా అన్నాడు కదా, ఏమన్నాడు? మిమ్మల్ని మనుషులు పట్టే జాగ్రత్తగా నేను చేస్తాను. అది ఎట్లా సాధ్యము? వాక్యము ద్వారానే. ఆ వాక్యమే మనలో లేకపోతే, నేను ఒకటే అంటాను, వాక్యం నీళ్ళు లేకపోతే క్రీస్తు నీళ్ళ ఉండడానికి ఏమాత్రమో ఇష్టపడాడు. కాబట్టి ఎంత సమృద్ధి అయిన వాక్యం అంటే అంత బలమైన విశ్వాసంలో, అంత బలమైన ఆత్మ నడిపింపులో నువ్వు ముందుకి నడిపింపబడదు. కాబట్టి వాక్యాన్ని విడిచిపెట్టక ప్రతిదిన వాక్యాన్ని చదివేవారుగా, వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి అని ఈ మాటలు తెలియజేస్తున్నాను. అదే కీర్తనల గ్రంథం చూడండి, 89వ అధ్యాయం 42వ వాక్యం. త్రోవను పోవు వారందరూ అతనిని దోచుకొనుచున్నారు. ఆయన పొరుగు వారికి నిందాస్పదుడు ఆయన. అంతే కదా. అప్పటి వరకు ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, అప్పటి వరకు మందిరంలోనే బాగానే వ్యాపారాలు అనేది సాగుతున్నాయి. పెట్టుబడి తక్కువైనా లాభాలు ఎక్కువ. ప్రాఫిట్ చేసుకుంటారు. దేవుని నామాన్ని పెట్టుకొని అంటాము, డబ్బు కూడేసుకుంటారు. యేసు ప్రభు వారు ప్రవేశించినాక వాళ్ళ వ్యాపారాలన్నింటినీ చెదరగొట్టేసారు. అదే మన దగ్గర చెదరగొడితే ఏమంటారు? ఏంటో బాబు జిహెచ్ఎంసీ వచ్చాడు, రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కడుపుని కొట్టేస్తాం. అతి రీతిగానే ఇక్కడ కూడా ఆయన మందిరంలో వాళ్ళందరికీ ఒక ఆటంకంగా ఆయన మారిపోయినాడు. మనము ఇతరులకి దేవుని వాక్యము నిమిత్తము ఆటంకంగా నిలిచాల, పరిశుద్ధతని కాపాడుకుంటూ పరిశుద్ధత కలిగి జీవించే వారిగా మనం ఉంటాం.
మనం కూడా అందరిలో ఒకలాగా ఉండడానికి దేవుడు మనని పిలుచుకోలేదు, ఏర్పరచుకోలేదు. కాబట్టి వాళ్ళందరూ ఆయన మీద అనేక మాటలు, దూషణ మాటలు వాళ్ళు పలుకుతూ ఆయనని ఇంకా బాధకి వాళ్ళు గురి చేసినప్పుడు వాక్యం తెలియజేస్తుంది. ఆయన ముందుగానే ఆయన ప్రవేశించినప్పుడు ఆ వ్యాపారం చేసి సహించుకోలేకపోయాడు. నా తండ్రి యొక్క మందిరము, ఇల్లు ప్రార్థన మందిరంలో ఉండాలి, కానీ మీరు దొంగల గృహంగా దీన్ని మార్చేసేసారు. అంటే ఒకసారి ఆలోచిస్తే కనుక నిత్యంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ మందిరంలో లేరు, కానీ దొంగలందరూ దేవుని మందిరంలోనికి చేరిపోయి ఉన్నారు. వాళ్ళ లాభాల కొరకు దేవుణ్ణి అడ్డుపెట్టుకొని దేవుని స్థలము వ్యాపార స్థలముగా మార్చేశారు. ఇవన్నీ ఆ ప్రజలకు ఎక్కడి నుంచి అలవాటు వచ్చినాయి అంటే, ఆనాడు దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా మీద రాబోతుండగా వాళ్ళు కూడా ఏం చేస్తుండట, తినొచ్చు, తాగుచు, వెళ్ళాడచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ రానే వచ్చింది దేవుని ఉగ్రత. ఇది కల్లారా వీళ్ళు ఇక్కడ యేసు ప్రభు రావడంతో దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు చూడగలిగారు. ఆయన కోపం రగిలిపోయింది లోపల. ఆయన ఒక ఏమంటుందంటే కొరడాన్ని తీసుకొని వాళ్ళ మీద చెరలేకపోయినాడు, అన్నింటినీ చెదరగొట్టేశాడు, పక్షులని జంతువులని అన్నింటినీ విడిపించేసాడు. దేవునికి కావాల్సింది జంతువుల యొక్క బలులు కాదండి, నీ హృదయమే ఒక బలిగా మార్చబడాలి. నీ హృదయమే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వే దేవుని యొక్క ఆలయము, దేవుని ఆత్మనిలో నివసిస్తుందని నీకు తెలియదా అని పత్రికల్లో భక్తుడైన పౌలు తెలియజేస్తుంది. కాబట్టి మన దేహము దేవుని వాక్యంతో నింపబడి ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనేకులు ఆయనకి ఆటంకపరిచారు. ఇప్పుడు ఎవరైనా ఊరుకుంటారండి, మంచిగా వ్యాపారం నడుస్తుంది, సడన్గా వచ్చేసి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇది మాది, ఇది నా తండ్రిది అని చెప్పి చెదరగొట్టేస్తే ఏం దయ్యాలు పట్టినాయా, పిచ్చి పట్టిందా, ఏమైంది నాకు అనుకొని అనేక మంది చీటికోటి మాటలు ఆయన అని ఉంటారు. ఆయన కూడా లెక్కలేదు. ఎందుకంటే తండ్రి యొక్క మందిరం మీద, గృహం మీద అధికారం కలిగిన వాడైన. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో మందిరాలను చూస్తున్నాం. సమృద్ధి అయిన వాక్యము సేవకుల ద్వారా దేవుడు అందిస్తున్నాడు, కానీ వెళ్తున్న విశ్వాసులు వాక్యం చేత నింపబడతలేదు, కానీ అక్కడున్న దుర్వైపాల వైపు వాళ్ళు ఆకర్షింపబడి ఉన్న ఆత్మీయతని వాళ్ళు కోల్పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అనకూడదు కానీ ఎవరిని విమర్శిస్తుంది, కానీ మనం అనగలేదే కదా. అన్ని లక్షల మంది వచ్చారు. ఒకసారి ఆలోచిస్తే కనుక అన్ని లక్షల మందిలో ఎంతమంది నిత్యంగా దేవుని వాక్యంతో నింపబడి, ఎంతమంది నిత్యంగా దేవునికి సమర్పించుకొని హృదయం బలిగా అర్పించి ఆత్మని పొందుకున్నారు. అదొక కోణంలో ఆలోచిస్తే, ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఎంతమంది ఆత్మీయులు ఆత్మని పోగొట్టుకున్నారు అక్కడికి వెళ్ళి. సో దేవుని వాక్యము ప్రకటింపబడుతున్న దగ్గర దేవుని శక్తి పనిచేస్తుంది, అట్టి రీతిగా దురాత్మల శక్తి కూడా పనిచేస్తుంది. అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహము వలె అది తిరుగుతున్నదా. అటు రీతిగానే వాక్యం తెలియజేస్తున్నది. ఏర్పాటులో ఉన్న వారి సైతాన్ని వాళ్ళది మోసపరుస్తుంది. లోక ఆకర్షణ వైపు ఒకసారి నువ్వు మొగ్గు చూపే వరకు అది నేను లాగేస్తుంది. మళ్ళీ నువ్వు దాని నుంచి బయటకు రావడానికి చాలా కష్టం, నీ వల్ల కాదు. అందుకనే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఆ వెళ్తున్న స్థలంలో ఆత్మీయ ఎదుగుదల నీకు ఉన్నదా? ఎవరు ఇంపార్టెంట్ అయితే నీకు అనవసరం. నీ స్పిరిచువల్ లైఫ్ నీకు ఇంపార్టెంట్. కాబట్టి నీ స్పిరిచువల్ లైఫ్ని నువ్వు ప్రతిదినము డెవలప్ చేసుకోవాలి. ప్రతిదినము వాక్యం చేత, వాక్యంలో ఎదిగేవారిగా మనము ఉండాలి. వాక్యం చేత బలపరచబడేవారిగా మనము ఉండాలి. ఆ వాక్యమే మన జీవితాల్లో కరువైపోతే రాబోతున్న దేవుని ఉగ్రత కానీ, రాబోతున్న
శ్రమలకు కానీ మనము తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. ఈ వాక్యం ఎప్పుడైతే మనం వాక్యంలో స్థిరపరచబడతామో, క్రీస్తు అనే మనం స్థిరపడతామో, వాక్యం చేత కట్టబడతామో, అప్పుడే అన్నిటిని మనము జయించే శక్తిని దేవుడు మనకిస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యము కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. ప్రతిదినము వాక్యాన్ని విడిచిపెట్టక మనము దాన్ని ధ్యానించేవారమై. ఒకప్పుడు చెప్పినాను, వినలేదు, కానీ ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు. పెద్దవారు అయిపోయినాము, ఎవరితో చెప్పించుకున్నంత స్థాయి కూడా కాదు ఇప్పుడు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. కాబట్టి నువ్వు చేసే దానిలో ప్రతిదినంలో నువ్వు వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా, వాక్యాన్ని కలిగి జీవిస్తున్నావా, వాక్యాన్ని చదువుతున్నావు, ధ్యానిస్తున్నావో ఆ ప్రకారం నడుచుకోగలుగుతున్నావు. లేకపోతే కనుక ఇప్పటికైనా సమయం దాటిపోతుంది. కృపని విస్తరింపజేస్తున్నాడు. ఆ కృపను ఒకసారి తలపోసుకొని నీ జీవితాన్ని మార్చుకొని ప్రతిదినము వాక్యము చేత నన్ను బలపరచబడుతున్నా, నన్ను బలపరచు, నీ ఆత్మతో నన్ను నడిపించు. నన్ను దేవుణ్ణి అడిగితే కనుక దేవుడు తప్పక నీకు తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా నీకు సహాయాన్ని అనుగ్రహిస్తుంది. ప్రభు చెప్తూ ఉంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ, ఆయనను మీరు అధైర్యపడద్దు, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. ఎందరైతే దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుంటారో ఆ జయించే శక్తిని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని ప్రతిదినము మనము పొందుకోవాలి. ఫోన్ ఈరోజు ఛార్జింగ్ పెడితే సరిపోతుందా? నెక్స్ట్ మంత్ అంతటి సరిపోదు. ఈరోజు పెట్టిన ఫోన్ ఛార్జింగ్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడతారు, ఇంటికి వస్తారు, చూస్తే 20% 10% ఉంటుంది. ఎక్కడ ఎవరు కాల్ చేసేస్తారో, ఎక్కడ ఫోన్లో టైం స్పెండ్ చేయకుండా టైం ఏమైపోతుందా అని చెప్పేసి స్నానానికి వెళ్ళొచ్చే లోపు ఛార్జ్ అయిపోవాలని స్పీడ్ ఫాస్ట్ ఛార్జర్లు పెడుతుంటారు. 34 వాట్స్ 35 వాట్స్ ఛార్జర్. అటు రీతిగానే ప్రతిదినము క్రైస్తవుడు దేవుని యొక్క శక్తితోనే నింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఉగ్రతని ఆయన ప్రజల పట్ల ఆయన చూపి ఉన్నాడు. మందిరంలోకి రాగానే చెలరేగిపోయాడు. నా స్థలాన్ని, నా తండ్రి స్థలాన్ని మీరు పాడు చేసేవారుగా మీరు ఉంటున్నారు. ఏమాత్రము నేను సహించుకోలేను, సహించను కాదు సహించుకోలేను. అంటే పళ్ళలని, టేబుల్లని అన్నింటినీ చెదరగొచ్చు. ఎవ్వడు ఇక్కడ కనిపించదు. ప్రార్థన మందిరం ఈరోజు నిత్యం మన మందిరాలు చూస్తుంటే వ్యాపార స్థలాలుగా మారిపోయినాయి. పాస్టర్లు చూస్తుంటే జీతగాళ్ళలాగా మారిపోయింది. భారమైన సేవ కలిగి ఉండాల్సిన దేవుని పరిచర్య ఈరోజు వ్యాపారంతోనే కొనసాగుతుంది. ఇటు రీతిగా విశ్వాసులు ఒకవేళ మందిరానికి వెళ్తే వాళ్ళు కూడా అటు రీతిగానే నడుచుకోవడం ప్రారంభిస్తారు. అందుకని నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏమి చేస్తున్నావు, ఆత్మీయ ఎదుగుదల నీకున్నదా? దేవుని వాక్యం నువ్వు నీ హృదయంలో భద్రపరచుకునే వాడగానే ఉంచావా? ఆత్మతోనే నింపబడి నడిపింపబడే వాడగానే నువ్వు ఉంటున్నావా అనేది నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకొని శ్రద్ధ వహించుకొని నువ్వు నడుచుకునే వాడిగా ఉండాలి. కాబట్టి బైబిల్ చెప్తున్నది కదా, నీ ధనం ఎక్కడో నీ హృదయమో అక్కడే. నీ ధనము దేవుని వాక్యం అంటే నీ హృదయము దేవుని వాక్యంలో స్థిరపరచబడాలి. ప్రభు కూడా అంటూ ఉంటాడు కదా, మీరు ఈ భూమి మీద ధనంని దాచుకోవద్దు కానీ మీరు పరలోకంలో దాచుకోండి. ఇక్కడ దాచుకుంటే చిమటలు కొట్టేస్తాయి, దొంగలు ఇచ్చేస్తారు, కానీ అక్కడ దాచుకుంటే అక్కడ ఎవరు ఏమి చేయరు. మన హృదయం గురించి నేను మాట్లాడతాను. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుడిచ్చిన ఈ జీవితంలో మన హృదయము కానీ వాక్యము చేత భద్రపరచబడితే నిత్య జీవంలోనికి వెళ్ళి ప్రవేశించదు. ఒకటి వాక్యాన్ని మనం విడిచిపెట్టక మనం నడుచుకునే వారుగా ఉండాలి. అదే ఇర్మయా ప్రవక్త ద్వారా కూడా తెలియజేసిన ఒక వాక్యం చూడండి. 7వ అధ్యాయం 11వ వాక్యం, ప్రవచన వాక్యం 27:11.
నాదని చాటబడిన ఈ మందిరము నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గృహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఈ వాక్యం ఎందుకు ధ్యానిస్తున్నాము అంటే ప్రభు రాకముందు ఆయన గృహము దొంగల గృహంగా మారిపోయింది. అంతేకాక నేనే దీన్ని కనుగొనుచున్నాను అంటే మనం ఒకరిని గుర్తించాలి. మందిరానికి వస్తున్నప్పుడు దేవుని యొక్క కన్ను దృష్టి తన సంఘంపై ప్రత్యరీత్యం నిలిపి ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఈ ప్రవర్తన సరి చేసుకో అని వాక్యం చెప్తుంది. నువ్వు వ్యాపారస్తుడిగా ఉండొచ్చు, వ్యాపారం చేసేవాడిగా ఉండొచ్చు, బయట అనేక గొప్ప కార్యక్రమాలు నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఆయన నువ్వు చూస్తుండగా భయభక్తులతోని మన మందిరానికి రావాలి. దొంగల వలె లాభాల కొరకు వారమంతా పనిచేసి ₹1 కొత్తిమీర గట్ట ₹5 అమ్మేసి మందిరానికి వచ్చేసి దేవా 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 పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం అంటే దుర్వ్యాపారం చేసి రాలను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. అది కాదు. నీతి నిజాయితీగా నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి. అప్పుడే నీ అర్పణలన్నీ ఆయన స్వీకరించడం యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు లోకంలో అంతా ఒకలాగుండి అందరినీ ముచ్చుకుంటూ ఆ దోపడి సొమ్మంతా తీసుకొచ్చి ప్రభుకి ఇస్తే ప్రభుకి అంగీకరిస్తాడు. దేవుడు మనుషులను ప్రేమించి వాళ్ళ జీవనం కొరకు వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఏదో ఒక పనులు అప్పగించినప్పుడు ఆయన వల్లనే మనకు రాబడి అని మనం తెలుసుకున్నప్పటికీ కూడా మనం ఆయనని దోచుకునే వారుగానే ఉంటున్నాం. ఆయనకి ఇవ్వలేని వారుగా మనం ఉంటున్నాం. అందుకనే సువార్తల్లో కూడా చెప్తా ఉంటాడు కదా, ఎక్కడ కూర్చున్నారు అంటే కానుక పెట్ట దగ్గర కూర్చున్నా. నాకు ప్రతిసారి కానుకలో అనగానే భయం వేస్తా, ఏసయ్య కూర్చొని ఉన్నాడు అంతే కదా. ఇప్పుడు వాక్యం చదువుకుంటున్నాడు, ఆయన కనుదృష్టి ఉన్నదంట, చూస్తున్నాడంట. ఆయన దొంగ మనస్తత్వము కలిగి దోపిడీ మనస్తత్వము కలిగి ఉన్నావా? దోపిడీ చేసిన సొమ్మును ఆయన దగ్గరికి తీసుకొచ్చేస్తున్నావు. కానుకపెట్టి దగ్గర కూర్చొని చూస్తున్నాడు. అనేకులు ధనవంతులు వచ్చి విస్తారమైన ధనము కుమ్మరిస్తున్నారు. నేను పేద విధులు తెలుసుకున్నాను. ఈ మొన్న అందరిలో ధనవంతురాలు, ఆమె దగ్గర ఉన్నదంతటి నాకు ఇచ్చింది. ఇట్టి రీతిగా మన జీవితాలు ఉండాలి. మనం ఈరోజు ఏదైతే కలిగి ఉన్నామో అది కేవలము ఆయన వల్లనే మనం కలిగి. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు ఉందా? అవి నీవు కాదు, నీ ప్రభుత్వం. 10 లక్షలకి ఒకరోజు లెక్క అప్పచెప్పాలని ఇప్పుడు మర్చిపోతుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవుడి దగ్గరకు వస్తున్నాం. ఆయన తన దృష్టి మన మీద ఉంటుంది. ఏసన్న గారి సాక్ష్యం అందరూ విన్నది కదా. ఏ పాట? డబ్బులు లేవు, చిన్న బట్టనికి వచ్చిన చెయ్యి పెట్టి తీసేస్తే పిల్లగాడు పట్టుకుని ఆడుతాడు. చెయ్యి పెట్టి తీసేస్తాడు. హృదయం కమిలిపోయింది, విరిగిపోయింది. ప్రభు చెప్పిన నేనే ఒక కానుకగా మారిపోతాను. అట్టి సమర్పణ దేవుని బిడ్డలకు ఉండాలి. అట్టి సమర్పణ లేకుండా నువ్వు దేవుని వెంబడిస్తా అంటే నువ్వు ఆయన వెంబడించలేవు. ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతావు, పడిపోతావు, నాశనానికి గురైపోతావు. అందుకనే ఆయనను వెంబడిస్తున్న మనము సమర్పణ కలిగి ఆయన వెంబడించు. తీర్మానం చేసుకున్నావా? ఆఖరి శ్వాస నీలో ఉన్నంత వరకు వెనుతిరుగక ముందుకే నడుచుకునే వాళ్ళము. నువ్వు ఏది నువ్వైతే కలిగి ఉన్నావో అవన్నీ అయినవి అని ఇష్టపూర్వకంగా ఆయనకి అర్పణలు అర్పించిన వాడిగా నువ్వు రేపటి దినమున మందిరానికి వెళ్ళి కానుక వెయ్యాలి అనుకోవచ్చు. ఆ కానుక నిమిత్తం నువ్వు ప్రార్థన చేసిందో? చాలా మంది జీతం రాగానే 10వ భాగం పర్వాలేదు కదా అని చెప్పేసి తీసేస్తారు, తీసుకొచ్చి వేసేస్తారు. దానికి ప్రాధాన్యం ఉండదు, వాడు ఉండదు, ఏముండదు. ఇవ్వకపోతే ఏమనుకుంటారు? చర్చస్లో అయితే మాస్టర్లు ఉన్నారు, ఏం చేస్తారు తెలుసా? నాకే ఎక్స్పీరియన్స్ అది.
హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిఎంఈసి. సిఎంఈసి అంటే సెంట్రల్ మెథడిస్ట్ ఇంగ్లీష్ చర్చ్. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిఎంఈసి ఆఫీస్. We did not get your times in the month of February and January. Could you please send, or should we visit your home? అని అడుగుతారు. అందుకని అంటున్నా, దేవునికి అర్పించేది ప్రతి ఒక్కటి ప్రార్థనాపూర్వకంగా ముందుగానే సిద్ధపడి, ప్రభువా నేను ఈ కానుకనికి అర్పించబోతుండగా రేపటి దినాన నువ్వు దీన్ని అంగీకరించు ప్రభువా, అంగీకరించి నువ్వు దీన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించు అని తగిన సిద్ధపాటుంటారు. మనం ఒకరు చెప్పాలండి ఇవన్నీ, ఏ సంఘాల్లో చెప్పాలి. ఆత్మీయంలో మనం ఎదగాలి అంటే మనం నేర్చుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ప్రభు ఏం చేశాడు? 5,000 మందికి ఆహారం పెట్టాలంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని మొట్టమొదట ప్రార్థన చేశాను. వీటిని ప్రార్థన చేసి ఆశీర్వదించాడు. మనం కూడా ప్రార్థన పూర్వకంగా మన అర్పణలు దేవునికి అర్పించే వారిగా మనం ఉండాలి, నేర్చుకోవాలి, అట్టి రీతిగా మార్చబడాలి. అప్పుడే అవి ఆయన దృష్టికి అంగీకారంగా, అవి నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఇచ్చలవిడిగా లెక్కలేతనంతో నువ్వు ఇచ్చేస్తే అది దేవుడు అంగీకరించడు, అది నీకు శాపంగా మారుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము మందిరానికి వస్తున్నప్పుడు మనం సరి చూసుకున్నాం. ప్రతి ఒక్క విషయం కానుకలనే కాదు, దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మన దగ్గర ఈ సావాసంలో ఎప్పుడు మనం అడగలేదు, ఎప్పుడు మనం అడగము. దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు, సమృద్ధిగానే నడిపిస్తున్నాడు. ఒకప్పుడు ఏమి లేని స్థితిలో ముందుకొచ్చాము, ఈరోజు అన్ని కలిగి ఉన్న స్థితిలోనికి ఆయన పోషించుకుంటూ నడిపిస్తున్నాడు. మోషన్ ఇంతలో నమ్మకస్తుడు, ఆ నమ్మకమైన బ్రతుకునికి కావాలి. ప్రతి సాక్ష్యమును ప్రభు దగ్గర నుంచి, ఈ పాస్టర్ దగ్గర నుంచి కాదు, ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. చాలా మంది పీ ఫర్ ప్రభుని తీసి పక్కన పెట్టి పీ ఫర్ పాస్టర్ని ముందు పెట్టుకుంటారు. మా పాస్టర్ గారని ప్రభుని దృష్టించుకొని, ప్రభు మీద దృష్టి నిలిపి, ప్రభుకి నువ్వు సమస్తము ఆయన స్వాధీనంలోనికి ఇచ్చేవాడిగా, ఆయనని నేను నడిపించమని నువ్వు అడిగేవాడిగా నీ జీవితం ఉండాలి. కాబట్టి అక్కడ దేవుడు ఇంకొక మాట అంటుంటాడు, మీరు ఈ మందిరాన్ని నేను కడగొట్టేస్తారు, దీన్ని కడగొట్టండి, నేను దీన్ని 3 దినాల్లో నేను కడతాను. అక్కడ వాళ్ళు అంటారు, పిచ్చివాడిని నువ్వు, నేను కట్టి 46 సంవత్సరాలు అవుతుంది, ఇది కట్టడానికి 46 ఇయర్స్ అయింది, నీకేమైనా మతుందా, ఏం మాట్లాడుతున్నావు అని. కానీ ఆయన మాట్లాడుతున్నది ఆత్మీయ మందిరం గురించి. అటు రీతిగానే ఆయన 3 దినాల లేవనెత్తుతానే ఉన్నాడు. అటు రీతిగానే సిలువ పడ్డాడు, సమాధి చేపట్టాడు. 3వ దినమందు పరిశుద్ధ మందిరంలో పునరుద్ధరణ శక్తితోనే ఆయన వెక్కబడ్డాడు, తిరిగి లేచి. అటు రీతిగానే సంఘంలో ఉంటున్న మనము మందిరాన్ని కట్టడం కాదండి, నీ మందిరము, నీ ఆత్మని నీ మందిరము, నీ దేహమే దేవుని ఆలయము కట్టబడుతుందా? వాక్యంతో ఆత్మతో నింపబడుతున్నావా? లేకపోతే కనుక నేటి నుంచి చాలా మంది విస్తారమైన ధనవంతులు మందిరాలు కట్టమని అడుగుతున్నప్పుడు సేవకులు డొనేషన్స్ బాగా ఇస్తారు. బైబిల్ ఎక్కడైనా చెప్పిండా నువ్వు ఇన్ని ఎక్కర్స్లో మందిరం కట్టాలని, నువ్వు ఇక్కడ మందిరం కట్టాలి, నేను మందిరాలు కట్టాలి, మీరు అడగండి విశ్వాసాలను ఎక్కడైనా చెప్పిండా? మరి ఏం చేస్తున్నావు? ఏ త్రోవలో నడుచుకుంటున్నాను? రాకడ సమయం వస్తుందిరా బాబు, ప్రభు త్వరగా రాబోతున్నాడు రా బాబు అంటే దైవజనాంగమా, మీ కొరకు మీ పిల్లల కొరకు మందిరాలు కడుతున్నాము, విస్తారముగా ఇవ్వండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. 5 ఎకరాలు కొన్నాము, ఇంకో 5 ఎకరాలు పక్కనే ఉన్నాయి, కొనడానికి దేవుడు దర్శనం ఇచ్చాడు. మందిరాలు కట్టి విశ్వాసాలందరినీ 2 రాకడలు ఎత్తవాడనియారు. వీళ్ళు ఇక్కడ ఉండిపోతారు భారతనే, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళదే ఆరాధన. దేవుని యొక్క రాకడ సిద్ధపాటు ఇవన్నీ మందిరాలు నేర్పిస్తున్నాయి సంఘానికి. కానీ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటి తెలుసా? ఎందరైతే ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునే వారుగా, ఆత్మతోనే నింపబడి వాళ్ళు నడిపింపబడుతున్న వారు ఉన్నారో, వాళ్ళు దేవుడే తన ఆత్మతోని వాక్యంతోని వాళ్ళని పరిశుద్ధ సంఘముగా
ఆయన కొరకు సిద్ధపరచుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఎవరి పక్షాలు ఉన్నావు? ఈ లోకంలో ఉంటున్న మందిరాల పక్షాలు ఉన్నావా? లేకపోతే దేవుడు అనుగ్రహించిన మందిర పక్షాన నువ్వు ఆసక్తిని కలిగి నువ్వు కట్టబడుతున్నావు? ఈరోజు మనందరం మందిరాన్ని కట్టుకోవడం కాదండి. నేను ఒక గ్రామానికి వెళ్ళాను, చిన్న గ్రామానికి, రాజమండ్రి నుంచి 10 కిలోమీటర్లు. ఆ రోజు మీటింగ్లో ఉండాల్సిన నేను, ఆ మాస్టర్ గారు ఇంకొక సేవకుడు వస్తే ఆయనకు వాక్యం ఇచ్చేసి నన్ను రాబాబు కొద్దిగా దూరం నాతోనే అన్నాడు. కారు నడుపుకోవాలా, నాకు ఓపిక లేదంటే తీసుకొని వెళితే ఆ గ్రామంలో ఎంటర్ అయ్యాము. ఎక్కడ చూసిన మందిరాలు. సరే అని చెప్పి ఆ వీధి దాటుకొని చిన్న వీధిలోనికి వెళ్తే ఆ వీధిలో ఒక 24 ఇల్లులు ఉన్నాయి. ఆ 24 ఇల్లు ఎదురు ఇటు 12 అటు 12. అక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి తెలుసా? 24 మందిరాలు ఉన్నాయి. నేను ఒక మాట్లాడి మాస్టర్ల ప్రాబ్లమ్స్ లేదా టైమ్స్ చూస్తే వీడు ప్రారంభించిన టైంకి వీడు ఆమె లోపల ఇంకొకటి వాడు ఇంకా ముగింపబడకముందే వీడెత్తుకుంటాడు. ఏమి చెప్తారు, ఏమి పోస్తారంటే ఏమి చెప్పారన్నా ఇక్కడ వీని మీద వాడు, వాడి మీద వీడు. ఇది మందిరాలు. అక్కడ వాళ్ళే విశ్వాసులు, ఆ విశ్వాసాలకి వాళ్ళే పాస్టర్లు. మళ్ళీ వాళ్ళ మాట దాటద్దు. మళ్ళీ దాటితే నిలబట్టేస్తారు. మా మందిరంలో మందిరాలు ఇట్టి రీతిగా మందిరాలు కట్టుకున్నారు. కానీ ఒక్కరు కూడా ఆత్మ రక్షణ నిమిత్తము వాళ్ళు ఏమాత్రము శ్రద్ధ వహించి జాగ్రత్త వహించడానికి మాదిరిగా వాళ్ళు చాలా బాధ అనిపించింది. అటుపక్క వెళ్ళదండి, అది వాళ్ళోళ్ళది, ఇటుపక్క రండి మనోళ్ళది. వాళ్ళోళ్ళు మనోళ్ళు ఇద్దరుగా చొప్పటి దగ్గరకు వెళ్ళిపోతారు అనిపించింది. మీలో ఇంకా ఉన్నాయేమో అటువంటివి తీసేసేది. అవన్నీ మీలో నివసించినంత వరకు ప్రభు యొక్క ఆత్మలు మీలో ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలంటే మనమే కాబట్టి చెప్తున్నా. దేవుడు ఎక్కడన్నా మానిగోడికి దేవుడిని, వాళ్ళకి దేవుడిని, వీనికి దేవుడిని, వానికి దేవుడిని అని చెప్పినా అందరికీ ప్రభుని అని చెప్పింది. మరి ఎందుకు కులాలు? ఒకసారి ప్రసంగం కూడా చేసిన నేను ఈ మందిరంలో. ఏమని తెలుసా? సంఘము దేవుని శరీరము మాదిగా మాలాని కులాన్ని పెట్టుకొని చీల్చబడిన శరీరాన్ని ఇంకా చీలుస్తున్నారు విశ్వాసులైన వారు. ఇట్టి రీతిగా నువ్వు మార్పు చెందగల ఉంటే కనుక నువ్వు పరిశుద్ధ సంఘంగా నువ్వు మార్చబడలేవు. ఆయనతో యుగాలను జీవించలేవు. ఆయన ప్రాణంని దారపోసి కొన్నాడండి సంఘాన్ని. విలువ పెట్టి కొన్నాడు. నేను రక్తాన్ని చిందించి ఆయన సొత్తుగా నేను కొనుక్కున్నాను. నీ సొత్తు నువ్వు కాదు, ఇప్పుడు ఆయన సొత్తు. ఆయన సొత్తుగా నువ్వు మార్చబడ్డావు. అందుకని ఆయన ఆత్మనిలో నివసించడానికి ఇష్టపడుతుంది. నువ్వు ఇంకా మారు మనసు చెందక, ఇంకా జీవితాన్ని మార్చుకోక, ఇంకా నిర్లక్ష్యంతోనే ఉంటే మందిరాన్ని ఎట్లా చెదరగొట్టడం, నిన్ను కూడా ఒకరోజు చెదరగొట్టేస్తాడు ఆయన. ప్రభా మేము నీ నామంలో ఇన్ని దెయ్యాన్ని వెళ్ళగొట్టాను కదా, మీకు ఇంత చేయలేదా, అంత చేయలేదా, మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయించున్నవారున్నారా, నా దగ్గర నుంచి మీరు తొలగిపోండి. చూడని కూడా అసహించుకుంటాడండి. వారు మంచి లేకపోతారు. కాబట్టి ఈరోజు ఏ మందిరానికి నువ్వు వెళ్తున్నప్పటికీ నేను ఒకటి అడుగుతా ప్రశ్న. ఏంటి తెలుసా? మందిరము నీది ఎట్లున్నది? ఈరోజు వాక్యంతో నింపబడి ఉన్నదా? దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నదా? నీకు అనుగ్రహింపబడిన మందిరము అలంకరింపబడుతున్నదా? పరిశుద్ధ రాకడ కొరకు తగిన అలంకరణ కలిగి జీవిస్తుందా? ఈ మందిరం పాడైపోయిన స్థితిలో ఉంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాగు చేయమన్నాడు. నన్ను తిరిగి కట్టు ప్రభు అన్నాడు. కన్నీళ్లు విడు. ఆనాడు యెరూషలేము మందిరము ప్రాకారాలు పడిపోయినప్పుడు నెహెమ్యా వాళ్ళు ఎట్టి రీతిగా అయితే ఉపవాసాల నుండి కన్నీళ్లు విడిచి ప్రలాపిస్తూ వాళ్ళు ప్రార్థనలు చేసుకున్నారు, తిరిగి కట్టబడ్డాయో అట్టి రీతిగానే నీ జీవితం అనే మందిరం కట్టబడాలి. ఈరోజు వాక్యంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, బలాన్ని పొందుకోవాలి. పరిశుద్ధమైన రాకడ కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ప్రభు యొక్క ప్రత్యక్షత మధ్యాకాశంలో రాబోతుంది. పరిశుద్ధ సంఘం ఏదైతే సిద్ధపాటు కలిగి ఉందో, వాక్యంతో నింపబడి ఉందో, ఆత్మతో నింపబడి ఉందో, బుద్ధి కలిగిన కనికల వల్లే ఉన్నదో అది ఎత్తబడుతుంది. మిగతా సంఘం విడవబడుతుంది. ఈరోజు ఏ సంఘంలో నిత్యంగా దేవుడు కోరుకున్న రీతిగా వాక్య ప్రకారంగా దేవుని వాక్యము, దేవుని మార్గము నడుచుకుంటూ ఆత్మతో నింపబడి తగిన అలంకరణ నీకుంటే ధన్యులమే. ఆయన రాకడలో నేను జ్ఞాపకం చేసుకుంటాను.
ఆయన చెంతకు నిన్ను తీసుకుంటాడు. లేదు నిర్లక్ష్య స్వభావంతో మా మందిరం అండి, ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ మాది, మేము ఇక్కడ ప్రముఖులము, నాకు ఇక్కడ ఒక పెద్ద గుర్తింపు, మేము కాబట్టి పాటలు పాడతాం, మేము కాబట్టి వాయిద్యాలు వాయిస్తాం, మేము ఉన్నాం కాబట్టి మందిరం నడుస్తుంది అనుకోదను అనుకుంటుంటే విడబడిపోతుంది జాగ్రత్త. మందిరంలో నువ్వు ఉన్నామని నడుస్తుంది మందిరం. మందిరం దేవుంది కనుక ఆయన నడిపిస్తున్నాడు. మన వల్ల మనం ఏం చేయలేమండి. నేను దేవుని సన్నిధికి పరిశీలన కాకముందు ఒకటే అనుకున్నాను, నేను ఏం చేయగలుగుతాను, నాకు ఏమొస్తుంది, నాకు ఏం రాదు, నేను చేయలేను అన్నా. నిలబడి నేను చేయించుకుంటాను. ఈరోజు కూడా ఒకటే ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి నీ మందిరంలో నేను కృతజ్ఞతుడయ్యే జీవిస్తాను. ఏమి ఆశించి రాలేదు నీ దగ్గర నుంచి, కేవలము అందరినీ నీ వద్దకు నడిపించి బలపరచడానికి మాత్రమే నేను ఉంచాను. నువ్వు నన్ను బలపరిస్తే నేను వాళ్ళని బలపరుస్తాను, నువ్వు నన్ను బలపరచకపోతే నేనైతే ఏమీ చేయలేను. ఈరోజు నాకు ఇచ్చిన పొజిషన్ బట్టి నేను దేవుడికి ఎంత కృతజ్ఞతలు. ఏంటి తెలుసా, మీ అందరికి ఒక పరిచారం పడిగా నాకు ఇచ్చాను. ఐఎమ్ జస్ట్ స్లేవ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఒక సేవకుడిని సేవ చేసే వాటిగా నాకు వచ్చాను. నా జీతం నాకు దేవుడు ఇస్తాడు అని ఆ విశ్వాసంతో నేను చేస్తాను. అంతేగాని ఎవరు లాభడిస్తున్నారు వస్తుంది, నాకు అభివృద్ధి చెందుతుంది అని ఎప్పుడు నేను అనుసరించలేదు. అటు రీతిగా నేను ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు. మందిరానికి వస్తున్నప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేనున్నా అన్నట్టు. ప్రభు యొక్క శరీరం నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డది, చంపబడ్డది, చీల్చివేయబడ్డది. అది ఈరోజు దేవుడి బిడ్డలుగా ఆయనని అంగీకరించిన మనము ఆ సంఘాన్ని ఏం చేయాలంటే తెలుసా, మనము ఐక్యపరచాలి, అందరిని నడిపించాలి, ఐక్యతతోని ఏక మనసుతోని ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. ఈరోజు సంఘాలు ఎందుకు ఆత్మతో నింపబడలేకపోతున్నాయి? మొన్న చెప్పాను కదా లెట్ డేస్లో, ఏక మనసు లేదు, నా ఇష్టం, నేను చేసిందే సై. ప్రశాంతం చెప్తుంటా, ప్రశాంత్ ఆటవా వస్తున్నా ఎందుకు అనుకున్నదే నిరూపించుకోవాలని నెరవేర్చుకోవాలని ఎందుకు అంతలేదు. ఏదో ప్రశాంతం అంటున్నాను కాదండి, ఇది నా దగ్గర అయితే తమ్ముడు నాకు తెలుసు కాబట్టి నేను వాడిని ఏం అనని వాటికి తెలుసు కాబట్టి నేను సరే నేను ఇచ్చిన పాట కూడా తీసేసి నువ్వు పాట తీసుకున్నా పాడని చెప్తా, నేను అంగీకరిస్తాను. కానీ దేవుడు అంగీకరిస్తున్నాడు, అన్న అంగీకరిస్తాడు. అన్నకి దేవుడు ప్రేమ కలిగిన హృదయం ఇచ్చాడు, ఎవరేమన్నా కూడా పట్టించుకోడు, దులుపుకొని వెళ్ళిపోతాడు. కానీ ప్రభు దృష్టిలో ఎక్కడ లోబడే వాడుకున్నావా, చెప్పింది వినేవాడుకున్నావా, ఇది చెయ్యంటే అది చేసి అది చేయకుండా మరొకటి ఎందుకు చేస్తున్నాం? మన ప్రవర్తన సరిదిద్దుకోవాలని చెప్తున్నాడు. ఎందుకు ఆత్మీయులు నిన్ను ఆత్మీయతను నడిపేదానికి నేను ఎందుకు సరిదిద్దుతూ ఉంటారు? నీ మేలు కొరకే, నీ క్షేమం కొరకే, నువ్వు ఆశీర్వదింపబడాలని. నువ్వు వాళ్ళ మాట కాదని కట్టేసి నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే ఇంకెందుకు? ఒక్కడన్నా కానీ వ్యతిరేక స్వభావంతో తిరుగుబాటు స్వభావంతో మందిరంలో ఉంటే దేవుని ఆత్మ పనిచేయలేదు. ఒక్కడి వల్ల కారణం ఒక్కడే. 99 మంది ఆత్మతో నింపబడి వారి నుండి ఒక్కడు దురాత్మతో నడిపింపబడేవాడు. వారి వల్ల దేవుడు పనులు ఆటంకపరచబడతాయి. అందుకనే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏక మనసు కొరకు ప్రార్థన చేసుకునే వాళ్ళం అనుకుంటారు. అప్పుడే బలమైన ఆత్మ కుమ్మరింపు అనేది సంఘం మీద జరుగుతుంది. ఆనాడు మేడగడిలో శిష్యులను పెట్టారు. మేడగడిలోకి పోయినప్పుడు 120 మందిని అక్కడ వాళ్ళు గ్యాదరైనప్పుడు ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. ఒకటే ఏమని ప్రార్థన చేస్తుంటారు? సంతోషం వ్యక్తపరుస్తూ నువ్వు చెప్పినట్టు ఈ మాట నెరవేర్పు కొరకు మేము ఎదురు చూస్తున్నాం, పైన శక్తి కొరకు మేము వేడుకుంటున్నాం, బ్రతిమలాడుకుంటున్నాం, వేచి ఉన్నాము విత్ ఆల్ మైండ్ అండ్ వన్ స్పిరిట్. వారు ఉన్నారు కాబట్టి ప్రభు ఒకటి చెప్పాడు, మీరు పైనుంచి వచ్చే శక్తిని పొందుకునేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళద్దు. అంటే వాళ్ళు ఆలోచిస్తే కనుక, ధ్యానిస్తే కనుక ఆ 50 రోజులు
పెంతెకొస్తు దినము వరకు పునరుద్ధానం నుంచి పెంతెకొస్తు దినం వరకు ఏకవంశమై ఉన్నారు. ఇంటివారు పరలోక రాజ్యంలో ఉంటారు. అనిష్టానుసారమైన వారు ఉండరు. నా ఇష్టం నెరవేర్చుకుంటా అంటే ఉండరు. వీళ్ళు ప్రభు ఇష్టాన్ని నెరవేర్చేవారుగా నువ్వు నేను మార్చబడాలి అంటే రీతిగా ఏకవంశం వరకు మనం ప్రతిదినము ప్రార్థన చేసుకునే వారుగా మనం ఉండాలి. మన హృదయము భయంకరమైన వ్యాధి కలిగి మందిరానికి వస్తాం కానీ ప్రభు దగ్గరకు వస్తాం. ప్రభు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తే చాలా మంది సంఘానికి ఈస్టర్ అయిపోయినాక నేర్పిస్తా కొన్ని విషయాలు చాలా నేర్పించాను. సాక్ష్యాలు చెప్పడానికి రాదు. నువ్వు నాకు బాగు చేస్తే నేను సాక్ష్యం చెప్తున్నా, ఇదేమో మొక్కుపడా. సాక్ష్యాలు అన్నప్పుడు ఆయన చేయకపోయింటే చెప్పలేళ్ళు భక్తులు కదా. కార్యాన్ని పొందుకుంటే అందరి ముందు చెప్పాలి. అది కాదు సాక్ష్యం. వాక్యం చదవడం రాదు చాలా మందికి, కానీ ఆవేశపడుతూ మందిరానికి వస్తున్నప్పుడు ఒక క్రమము నడుచుకోవాలి. సేవకుడికి అనుకూలంగా ఉన్నామా? సేవకుడు ఎవరు తెలుసా? దేవుడికి విశ్వాసులకి మధ్యగా ఉన్నాడు. దేవుడి ఏర్పాట్లో ఉన్నాడు. దేవుడు ఆయన ద్వారా ఆయన పనులు చేయించుకుంటాడు. ఇప్పుడు మనం కూడా దేవుడి దగ్గర మొక్కుబడులు చేస్తుంటాం. ఏమని తెలుసా? ప్రభా ఉద్యోగం ఇస్తే, ₹1,00,000 ఉద్యోగం ఇస్తే దశమ భాగం కాదు ప్రభా, ఇంకొక దశమ భాగం చెప్పగలిపి 20,000 నీకు ఇచ్చేస్తాను. 80,000 నేను నా ఇష్టానుసారమైన ఉంచుకుంటాను, 20,000 ఇచ్చేస్తాను. అయిపోతుంది. దేవుడు ఆశ్రయిస్తాడు, 20,000 ఇచ్చేస్తాడు. వాడి పేరు మీద వాళ్ళ కుటుంబం పేరు మీద ఏదో కొనేస్తారో ఏదో ఇచ్చేస్తారో, అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది తెలుసా? మన ప్రార్థన ఇచ్చిన వాళ్ళ తృప్తి ఉన్నది లేదు. ప్రభా వస్తున్న రాబడి సరిపోతలేదు, నువ్వు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ ప్రార్థన ఆలకిస్తే 1,00,000 కాస్త 2,00,000 చేస్తే నేను 20 కాదు ప్రభా 40 ఇస్తాను. వ్యాపారం చేస్తాను దేవుడితో. వాళ్ళు అదే చేసిన మందిరం లాగా నువ్వు అట్టి రీతిగానే ఉన్నావేమో, అదే మనసు తెలుగున్నావేమో. చెలగాటం వద్దు దేవుడితో. నువ్వు అనుకున్నది ఇష్టపూర్వకంగా దేవుడి కొరకు సిద్ధపరిచి ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి. దేవుడు అంగీకరిస్తాడు. అంతే దేవుని దగ్గరకు వచ్చి దేవునికి కొన్ని ఏమంటారు రిస్ట్రిక్షన్స్ పెట్టి, లేకపోతే అవసరతలు పెట్టి నువ్వు చేస్తే నేను చేస్తా, నువ్వు చేయకపోతే నేను చేయను, ఇట్లాంటి కూరగాయ పేరాలో ఆయన పెట్టారు. ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. మన అలవాట్లు ఇవన్నీ అలవాట్లు చేసేస్తాం. అలవాటు ప్రకారం పొరపాట్లు జరిగిపోతాం. సరిదిద్దుకుందాం. బోధిస్తున్న నేను నన్ను సరిదిద్దుకుంటూ ఉంటాను. వచ్చిన మిమ్మల్ని కూడా సరిదిద్దే బాధ్యత దేవుడు నాకు ఇచ్చింది. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దయచేసి ఆయనతో బేరాలు పెట్టద్దు. కృతజ్ఞత హృదయంతో ఏదన్నదే రూపాయి తెచ్చిన ఆయన అంగీకరిస్తాడు, 10 లక్షలు ఇచ్చిన అంగీకరిస్తాడు. ఆయనకేం తక్కువ లేదు. నీకు మీరు ఆయనకి ఏం వెళ్తున్నావు అంటే ఆయన నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆయనకి ఇచ్చే విషయంలో ఇట్టి రీతి ఆలోచనలు, ఇట్టి రీతిగా మనసులో అనేక ఆలోచనలు కలిగి తలపులు కలిగి ఉంటున్నావై ఆయన నువ్వు ఏమీ అంగీకరించాడు అంటే రీతిగా నేను ఆశీర్వదించుకున్నాను. కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఏమాత్రమో వేయాలి సిద్ధపడు, ఇచ్చేసే. God loves a cheerful giver. Cheerfully give him. నాది అంటున్నాడు ప్రభు మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో. మీరు నన్ను దోచుకుంటున్నారు అంటున్నారు. ఎంతమంది ఇక్కడ దేవుడిని దోచుకునేవారుగా ఉంటున్నారు? ఆయనకి ఇవ్వాల్సింది నమ్మకత్వాన్ని కనపరచక ఇవ్వలేని వారుగా ఉంటూ గృహ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఒక అక్క చెప్పిందన్న, తమ్ముడు ఫిలిపు అని చెప్పండి అక్క, ఏమనుకోబాకే దశమ భాగం ఈ నెల ఇయ్యలేను, ఖర్చులు కొంచెం ఎక్కువ ఉన్నాయి, వచ్చి నేను కల్పించేస్తాను, కలిసి వెళ్ళిపోకుండా చూసుకో జాగ్రత్త అన్న మాట.
నేను ఊరుకుంటాను, నేను డబ్బు కొరకు రాలే, డబ్బు కలెక్షన్ కోసం నేను వచ్చిన పాస్టర్ని కాదు, అందరిలో ఒకరిని కాదు నేను. నువ్వు ఇయ్యలేని పరిస్థితి నీకు వచ్చింది అంటే నువ్వు ప్రభువుని నిర్లక్ష్యము చేశావు. సరిదిద్దినా ఆమె చెప్పిన, ఈ డబ్బు నాకు అక్కర్లే అక్క, ఈ గ్రామంలో నీ సంఘానికి పంపించుకో, పేద పాస్టర్లు ఉంటే వాళ్ళకి పంపించు. ఏనాడు నేను అడిగింది లేదు, అడిగి తెచ్చుకుంది లేదు. నాకు చెప్పాను కాదు, అమ్మ ఒకటే చెప్పిన, దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ చేయకు, అది నీకు చాలా కష్టాన్ని తీసుకొని వస్తుంది. చాలాసార్లు అదే చేస్తుంటున్నాను. ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇవ్వక మనము మన హృదయానికి తోచినది, మన మనసుకి నచ్చినది, మనకి అవసరము లేదనుకున్నది ఆయనకి ఇచ్చేవారుగా మనం ఉంటుంది. నీకు అవసరం వచ్చిన ప్రభుత్వం కావాలి, ఆయనకి ఇష్టమైనది ఒక వ్యక్తి పాత నిబంధనలు ఇవ్వగలిగాడు. ఎవరైనా మొట్టమొదటి అర్పణ అయ్యేదేమో పాట రాశాడు కదా పిడి సుందర్ వల్ల, నీకు ఇష్టమైనది కావాలి, బలి అర్పణ ఆయన కోరలేదు. నీకు ఏదైతే ఇష్టమో అది నువ్వు ప్రభుకి ఇచ్చేవాడిగా నీ జీవితం మారితేనే ఆయన దృష్టికి అంగీకారమైన బిడ్డగా జీవించాలి. మనం ఏం చేస్తాం తెలుసా, మన ఇష్టాలన్నీ కప్పి పెట్టుకుంటాము, మిగిలిన ముందు పెట్టుకుంటాము. ఏమి ఇస్తాం, ఎంత ఇస్తాం, వీళ్ళకింత 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 బాగాలు చేస్తుంది. అట్టేది కదా, నువ్వు ఇప్పటి వరకు దేవుని చేత అడిగిన వెంటనే ఆశీర్వాదాలు పొందుకోలేదు. కానీ నేను చెప్తున్నా కదా, నీకు ఇష్టమైనది నువ్వు దేవుడికి ఇచ్చి చూడు, వెంటనే నీ కొరకు ఆకాశం వాకెట్లు విప్పి ఆయన ఆశీర్వాదాలను నెరవేరుస్తాడు. అట్టి విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. అట్టి వారి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఒకటి దేవుడి మందిరం అంటే ఏదో వస్తున్నాము, ఏదో చిల్లదాటము, ఏదో ఇక్కడ గ్రూపులుగా ఫామ్ అయిపోయి ఇది నా గ్రూపు ఇది వీళ్ళ గ్రూపు అని కాదు. నేను సంఘ పరిచయంలోకి వచ్చినాక ఎన్నో విషయాలు దేవుడు నాకు నేర్పించాను. విశ్వాసం ద్వారా గ్రూపులుగా ఫామ్ అయిపోయాను. చాలా బాధ వేసింది, కన్నీళ్ళు కింది మానేసిన. ఏంటి ప్రభు నేనేమన్నా తప్పు చేస్తానేమో, వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళు వస్తే వీళ్ళు రాదు, వీళ్ళు వస్తే వాళ్ళు రాదు, ఫోన్లో చేసుకొని మేము కూడా రాదు, వాళ్ళ బ్రతికి రావాలి. ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది? మందిరానికి వస్తున్నది దేవుని వాక్యం కొరకు నీ జీవితం బాగు చేయబడాలి, మార్చబడాలి, ఆత్మతోనే నింపబడాలా, పరిశుద్ధ సంఘంగా తీర్చిదిద్దబడాలా, పరిశుద్ధ రాకడలో నువ్వు కూడా ఉండాలి అని ఆ ఇంటెన్షన్తో మందిరంకి రా. రాజకీయాలు చేయడానికి రాదు దేవుని వాక్యం. కాబట్టి ఇప్పుడు వరకు ఇంకా మనలో మార్పు లేదేమో, మార్చుకుంటాం మన జీవితం. సమీపిస్తున్నది, మన మార్చం సమీపిస్తున్నది. నేటికన్నా ఇవన్నిటినీ నువ్వు ఒకసారి ఆలోచించి పాప క్షమాపణ పొందుకోక నువ్వు భారమంతా చెందకపోతే కనుక నువ్వేమాత్రము ఇంతబడి సంఘంలో ఉండదు. ఇక్కడే కొట్టుమిట్టాడుతూ సంఘాలు ఉంటుంది. అందుకని ఇవ్వబడిన రక్షణలో కొరతల సమర్థపడి మళ్ళీ వాక్యం గురించి ముగించేస్తాను. పరిశుద్ధ వారం మీద ఒక పావు గంట లేట్ ఉందో, ఒక వారమే నాకు తెలిసి మీరు ఎక్కడ మంచి వారం నుంచి దొరకారు. నాకు వారానికి 2 సార్లు దొరుకుతుంది అంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? చాలండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు అస్సలు ఆయన మాట తెలుసు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి దేవుని మందిరముగా ఉంటున్నాము. దేవుడు మనని విలువ పెట్టి కొనుక్కున్నాం. ఆయన ఆత్మ మనలో నివసించు. యేసు ప్రభు వారు కూడా ఉన్నప్పుడు ఆయన తల దాచుకోవడానికి స్థలం లేదు.
పక్షులకు ఉన్నదంట, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు దాచుకోవడానికి స్థలం ఉంది. ఈరోజు సంఘంలో ఉంటున్నాం మనము. దేవునిది కనుక ఇది మనకి ఇచ్చి ఉన్నాడు కనుక, ఆయన వల్ల మనకు అనుగ్రహింపబడ్డది కనుక ఈరోజు నువ్వు దేవుని ఆత్మతోనే నింపబడి ఉన్నావా? ఒకవేళ దేవుని ఆత్మ నీళ్ళు లేకపోతే కనుక ఈ లోకంలో ఉంటున్న దుష్టుని యొక్క ఆత్మ నీళ్ళు ఉంటుంది. అంటే ఇద్దరికే ప్లేస్ ఉంటుంది హృదయంలో. కానీ చాలా మంది ఈ లోకపు ప్రేమలో పడిపోయి నా హృదయం నిండా నువ్వే అని చెప్తుంటారు. ఒకరిని మన హృదయంలో పెట్టుకున్నారు. ఐదారు ఉంటే దేవుడు ఉంటారా, లేకపోతే దెయ్యమన్నా ఉంటారు. మనిషి ఉండడం అంటే వాడొక తులాత్మను పడతాడు. నేను అభిపరుస్తాడు, ప్రేమను చూపిస్తున్నాడు, నా గుండె నిండా నువ్వే అంటున్నాడు, నిద్రపోతున్నా నువ్వే అంటాడు, ఏమి తింటున్నా నువ్వే గుర్తొస్తున్నావు. అంతే రీతిగా కాదు, ఈ దేవుని ఆలయం ఆత్మ నీలో నివసిస్తుంది. ఈ లోక ప్రేమలో నేను మోసం చేసేస్తే కానీ ఆయన ప్రేమ నిన్ను కాపాడుకుంది, రక్షించుకుంది, సొత్తుగా మార్చుకుంది. ఆయన కొరకు నివసించే ఆలయంగా నేను ఆయన ఏర్పరచుకుంది. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితాన్ని మనం మార్చుకొని మనము ఆయన మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తే ఆయన వచ్చి నివసించడానికి ఇష్టపడతాను. ఎజెకియెల్ గ్రంథం 37లో తిరుపతి చెప్తూ ఉన్న కొన్ని వాక్యాలు చెప్తాను, రిఫరెన్స్లు కావాలంటే రాసుకోండి. 36:27 అంటాడు, నేను నా ఆత్మని నీలో పెడతాను, నువ్వు ఎప్పుడైతే నా మాటలను నువ్వు గైకొని నడుచుకుంటావు. ఎజెకియెల్ గ్రంథం ఒకసారి చదవండి, వాక్యం ఒక్క చదవండి. నా ఆత్మను మీ అందుంచి, నా ఆజ్ఞలు మీ అందుంచి, నా ఆత్మను మీ అందుంచి, నా ఆత్మని మీ అందుంచి, నా కట్టడలను అనుసరించి వారిగాను, నా కట్టడల్ని అనుసరించి వారుగాను, నా విధులను గైకొని వారిగాను, విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేది. కాబట్టి దేవుడి ఆత్మ మనలో ఉంటే ఆయన కట్టడాల్ని, ఆయన విధులని మనము నడుచుకునే వారుగా, సరైన రీతిలో మనము నడిపింపబడే వారుగా మనం ఉండగలం. మనంతటా మనం నడుచుకోలేము. దేవుడు పరిశుద్ధుడు, వాక్యము పరిశుద్ధమైనది. వాక్యం చదివినంత మాత్రము, దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన నడిపింపబడలేదు. కానీ ఆయన ఆత్మని మనలో పెట్టి ఆయన నడిపిస్తాడు. అందుకని బయట చెప్తూ ఉంటాడు కదా, వాక్యంలో చెప్తూ ఉంటాడు కదా, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే నాకు కుమారులు. దే ఆర్ ఓన్లీ ద సన్స్ ఆఫ్ గాడ్, నాట్ ఆల్ ద పీపుల్, నాట్ ఆల్ క్రిస్టియన్స్, నాట్ ఆల్ డినామినేషన్స్. క్యాస్ట్ క్రీడ్ దేవుని దగ్గర లేదండి, అందరూ సమానమే. పెళ్లి కుమార్తె సంఘంలో వచ్చు. కాబట్టి ఎందరైతే పెళ్లి కుమార్తె సంఘముగా పెళ్లి కుమారుడు యొక్క మాటలని స్వీకరించి ఆ ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడతారో, దాన్ని ధ్యానించగలుగుతారో, దాన్ని ప్రేమించగలుగుతారో, సమయాన్ని వెచ్చించి వాక్యంతో వాళ్ళు నడుచుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళలో ఆయన ఆత్మని పెట్టి ఆయన నడిపిస్తారు. ఒకటి మనలో ఇష్టం నువ్వు ఇష్టపడితే ప్రభుని అడుగుతాడు కదా, నీకు ఇష్టమేనా అని అడిగితే నాకు ఇష్టమే. మనం కూడా ఇష్టపడాలి. స్వస్థపరచు, నీ ఆజ్ఞలు, నీ న్యాయ విధులు నేను గైకొని ఆ ప్రకారం నడుచుకుంటా ప్రభు అని చెప్తే యథార్థ హృదయం నేను చూస్తున్నాడు కనుక యథార్థత ఆయన కనుగొంటే వెంటనే ఆయన ఆత్మతో నిన్ను నింపుతాడు. అట్టి రీతిగా నువ్వు నడుచుకోవాలో నేర్పిస్తాడు, బోధిస్తాడు అని దేవుడు చెప్పచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-16 అంటారు కదా. సెకండ్ కొరింథీయున్స్ 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో విగ్రహములతోని ఏమి పోలిక? మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడయ్యును, వారు నాకు ప్రజలై ఉందురు. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే మనకి విగ్రహాలతోనే ఏమే పొందుతున్నా. విగ్రహాలు అంటే తెలిసిన వాళ్ళు చెప్పండి. విగ్రహాలు అంటే సరే, మన భారతదేశంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో తెలుసా? గ్రామదేవత, కులదేవత, ఈ దేవత, ఆ దేవత
44 కోట్ల దేవతలు ఉన్నాయి భారతదేశంలో మాత్రమే. ఇటువంటి అన్ని విగ్రహారాధనలు పొందుకుంటున్నాయి ప్రజల దగ్గర నుంచి. ఈరోజు భారతదేశం మొత్తంలో హైందవ దేశం అని పిలుస్తున్నారు, హైందవ దేశంగా మార్చేస్తాం అనుకుంటున్నారు. కానీ దేవుడు కని దృష్టి భారతదేశం మీద ఉంది కనుక సేవకులు కొంతమంది వాళ్ళు చెప్పి ఉన్నారు ఏమనంటే కడవడి ఉద్యమము భారతదేశం నుంచి దేవుడు లేకపోతున్నాడు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవుడి కన్నా నువ్వు ఏదన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించితే వాడిగా నువ్వు ఉంటే అది విగ్రహంగా మారిపోతుంది. అది నీ ఫోన్ కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకనే ఏది విగ్రహంగా పోల్చక ఆయన ఎదుట ఉంచక ఉండాలి. ఆయననే దేవుడిగా ఆరాధిస్తూ ఆయననే దేవుడిగా రక్షకుడిగా నీ ముందు స్మరణ చేసుకుంటూ ఆయన తప్ప మరొకరు లేదు అని నువ్వు ఆ నిశ్చయితని కలిగి ఉంటావు. అట్టి రీతిగా నువ్వు స్థిరపరచబడాలి. దేవుడికి అయిష్టమైనది విగ్రహారాధన. నా ముందు మరొక దేవుడు ఉండడానికి లేదు అని చెప్పాడు మోషే ధర్మశాస్త్రం. నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. ఆకాశం ముందు కానీ నేను కానీ భూమి కింద నీళ్ళ యొద్దు కానీ ఎక్కడ ఉండడానికి లేదు. కానీ సార్వత్రిక సంఘంతోనే బాధాకరమైన విషయం అంటే ఏంటి అంటే దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలుగా వాటిని వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. చర్చలు ఎన్నో దేవుని రాజ్యానికి చేర్చదు. నీ సంఘంలో ఉంటున్న ఈ కాపరులు నిన్ను దేవుని రాజ్యానికి చేర్చలేదు. చేరాల్సిందంతా నువ్వే, నీ అంతటా వాక్యము ద్వారా ఆత్మ. నువ్వు కానీ దేవుణ్ణి విడిచిపెట్టి మరొక దాని విగ్రహంగా దేవుని కన్నా ఎక్కువ సమయము గడిపే వారిగా ఉంటుంటే అది నిన్ను ఆయన రాజ్యంలోనికి చేరలేకుండా దేవునికి ఇష్టమైనది హేయమైనది సహించుకోలేడు దేవుడు. అందుకే మన జీవితాన్ని మార్చుకొని ఆయనే నిజ దేవుడుగా, ఆయనే నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి ప్రాణాన్ని దారపోసి అమూల్యమైన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి నేను ఒక ఆలయంగా ఆయన సిద్ధపరుచుకున్నాను. ఈ ఆలయంలో దేవుడు నివసిస్తే ఆ దేవుడు నీకు దేవుడుగానే ఉండాలి, కానీ మరొక దేవుడు కానీ మరొక విగ్రహం కానీ అక్కడ రావడానికి లేదు. గురి వద్దకే పరిగెట్టాలి, ఆయన వైపే చూస్తుందా. ఆయన ఎట్టి రీతిగా మందిరం వచ్చి లోకంలో ఉంటున్న మానవుల్ని మొత్తం వెళ్ళబట్టి దాన్ని పరిశుద్ధపరచడం, అట్టి రీతిగానే ఈరోజు మనని కూడా మనలో ఉంటున్న లోకాన్ని వెళ్ళబట్టి ఆయన పరిశుద్ధపరిచి తన ఆత్మని నింపి నేను పరిశుద్ధ రాకడ కొరకు పల్లి మాట సంఘంగా ఆయన సిద్ధపరచడానికి ఇష్టపడతాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన అందరం ఉన్నామని ఆయన ఆత్మ మనల్ని నివసిస్తుంది మనం ఎప్పుడూ మర్చిపో, శ్రద్ధ వహించి పాప క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడుస్తూ నన్ను పవిత్ర పరిశుద్ధంగా ఈ మందిరంగా నీ ఆలయముగా నీ ఆత్మని నాలో నివసింపచేయకుండా అని ప్రతి జన్మను ప్రార్థన చేసుకో. ఆఖరి ఒక మాట చూపించి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ. మీరు ఏమి కోరుచున్నారు? బెత్తముతో మీ వద్దకు నేను రానా? ప్రేమతోను సాత్వికమైన మనసుతోను నేను రావాలనా అని దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆత్మస్వరూపిగా వాక్యస్వరూపిగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినము మనం చూసినట్లయితే మందిరంలోనికి చెదరగొట్టడానికి బెత్తంతో వచ్చాడు, చెదరగొట్టేశాడు. ఈరోజు తన ప్రాణాన్ని దారపోసి నిన్ను నన్ను ప్రేమించి మనని హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమని తెలుసా? మీరా ఫిలిపు బెత్తంతో రమ్మంటావా, లేకపోతే ప్రేమతోనే సాత్వికంతో రమ్మంటావా? నీ ఇష్టం. టైం ఉన్నది ఇంకా. ఒకవేళ లేదు, అవసరం లేదు ప్రభు, నేను ఇంట్లోనే ఉంటాను, నా జీవితాన్ని నేను మార్చుకోను, నేను చేసేది నేను చేసుకుంటూ ఉంటాను అంటే ఈసారి ఆయన బెత్తంతో వస్తున్నాడే, చెదరగొట్టడానికి వస్తున్నాడు, రక్షించడానికి కాదు. ఆనాడు రక్షించడానికి వచ్చాడు, ఈసారి నాశనానికి గురి చేయడానికి వస్తుంది.
మన జీవితాన్ని మార్చుకొని ఆయన ప్రేమతోనే పిలుస్తున్నాడు, ప్రేమతోనే ఆహ్వానిస్తున్నాడు, ఆయన ప్రేమని వ్యక్తపరచాను. ఆయన ప్రేమతోనే ఈరోజు కూడా నేను సహిస్తూ భరిస్తూ అందరినీ ఆయన కాపాడుకుంటున్నాడు. ఇంకా ఆయన ప్రేమని ఒకవేళ నిర్లక్ష్యం చేసేవారుగా మనకుంటే మనలో ఎవరన్నా ఉంటే నేటి కదా నిజమైన క్షమాపణ ఆయన దగ్గర చెప్పుకుంటుంది. ఆరు మనసు నాకు అనుగ్రహించు ప్రభు అని తండ్రిని వేడుకొని కార్షణ రక్తం చేత రంగబడిపోతాం. ఈ ప్రేమలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నేను మీ మందిరంగా మీ ఆలయంగా మన జీవితాన్ని మార్చుకోకుండా అని ప్రభుత్వాన్ని బతిలాడుకొని వేడుకొని జాగ్రత్త వహిస్తే దేవుని రాబోయే ఉగ్రతలు వచ్చినవు తప్పించబడతాం. కాబట్టి ఇంకా మాటలన్నింటినీ విడిచిపెట్టక దేవుని మందిరమే ఉన్నామని, దేవుడు ఈ సంస్థలకు మందిరాన్ని చెదరగొట్టుకుంటూ మనని చెదరగొట్టకుండా మనని ఆయన కాపాడుకోవాలా, ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని ఆయన ప్రణాళిక ఉద్దేశం అయ్యేది కనుక మనమే మన జీవితాన్ని మార్చుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు నీ నా నిమిత్తము నేటికి కూడా విజ్ఞాపన చేస్తాం. పేతురుతో ఒక చక్కటి మాట అంటాడు కదా, పేతురు సాతాను నేను చెదరగొడుతున్నా అనుకుంటున్నది కానీ పుట్టు వల్ల చెదరగొట్టాలనుకుంటుంది కానీ నేను నీ గురించి ప్రార్థన చేసి ఉన్నాను. తెలుసు ప్రభు మనం చెదిరిపోకుండా ఉండడానికైనా ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ ఉంది కాబట్టి నీ గురించి ప్రార్థన, ప్రేమ కలిగిన వారే ఇతరుల గురించి ప్రార్థన చేయగలుగుతాడు. అది మనుషుల యొక్క ప్రేమ కాదు కానీ అది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు. నీకు నీ గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చెదిరిపోకుండా ఉండాలని, ఆయన నిన్ను చెదరగొట్టకుండా ఉండాలని, నాశనానికి నువ్వు దిగజారిపోకూడదని నేటికి కూడా ఆయన అవకాశము ప్రతిసారి ఇస్తారు. వాటి మన జీవితాన్ని మనం ఒకసారి గమనించుకొని శ్రద్ధ వహించి జాగ్రత్త వహించి మన జీవితాన్ని దేవుడికి సమర్పించి నీ కొరకు నేను జీవిస్తాను. నీ ఆత్మని వాళ్ళను సిద్ధపరిచి పరిశుద్ధ రాకడ కొరకు జరిగిన సిద్ధపాటును అనుగ్రహించడంలో ప్రార్థన చేసుకునే వారు దేవుడు ఎప్పటి కృప అందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మాట్లాడిన మాటలు ఒకసారి 2 సెకండ్లు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆయన కృపచేత మందిరాన్ని ఇస్తే మన హృదయం అనే మందిరాన్ని దేవునికి ఆయాసకరంగా ఎన్నో మార్లు మన మందిరాన్ని పాడు చేసుకున్నాం. ఒక వ్యాపార స్థలంగా మార్చుకొని దేవునికి దూరంగా వెళ్ళాం. దేవుని ఆత్మ అదిగో ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని సెలవిస్తున్నాడు. మందిరములో దేవుని ఆత్మ నిలబడితే మందిరాలు ప్రార్థనా మందిరాలుగా మార్చబడితే అది దేవుడు కోరుకుంటున్నాడు. మన మందిరాలన్నీ దేవుడు ప్రార్థనా మందిరాలుగా మార్చబడాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇన్ని దినాలు దేవా నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి మేము ఎక్కడ ఇదిగో మా మందిరాలు ఇదిగోనైనా నువ్వు ఇచ్చిన ఆత్మను దేవా పోగొట్టుకున్నాము. ఆత్మీయ జీవితంలో ఎక్కడ రాలిపోతున్నాము. ఒక్కొక్కటిగా ప్రభువా ప్రతిరోజు నీ బిడ్డలు నిలబెట్టి మాతో మాట్లాడుతూ అయ్యా మా ఆత్మీయ జీవితాన్ని ఇదిగో ఆత్మైన మందిరాన్ని పడుతూ వచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంకను ఇదిగో 90 days లో ఆఖరి దినాల్లో మేము ఉంటుండగా ఇంకా మేము బలపరచబడాలయ్యా. ఇదిగో నాయనా ప్రతిరోజు ఈ యొక్క అనుభవంలో మేము ఉండాలి ప్రభువా. కృప దయచేయండి. ఈ మందిరాన్ని ఇదిగో దేవా ఈ బిడ్డలు మీరు దీవించండి, బలపరచండి, ఆత్మతో మీరు కట్టండి ప్రభువా. నీ ప్రేమను దేవా పంచుకునే బిడ్డలుగా మందిరములో అయ్యా అనుభవించే కృప వాక్యాన్ని మా అందరికీ దయచేయండి అయ్యా. మా సేవకులను బలపరచండి. ఇంతవరకు దేవుని బలపరిచిన దాన్ని బట్టి వందనాలు. ఈ మందిరంలో అదిగా కాపరిగా మీరు నిలబెట్టుకున్నారయ్యా. కృప చూపించి బలపరిచి అయ్యా అదిగో నాయనా నీ ఆత్మతో నింపమని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. బిడ్డల యొక్క ఆశలు మీరు తీర్చండి, బలపరచండి, ఆదరించండి. ఒకటే అడుగుచున్నారు, నీ ప్రేమ చేత ఇదిగో నీ ఆత్మ చేత నింపబడాలని ఆశ కలిగి ఉన్నామయ్యా. కృప చూపించి అయ్యా దేవునితో మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటూ నీకే మహిమ, నీకే ఘనత, స్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ప్రయాణమై వెళ్తూ ఉండగా మీరే మార్గంలో తోడై ఉండమని వేడుకుంటూ
యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలంతా నాశనం కలుగును గాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రములు.